కమింగ్ టు యువర్ పేరెంట్స్, సో మీ పేరెంట్స్ గురించి చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఓకే మీరు యాక్టర్ అవ్వాలి అని అలా ఫిక్స్ అయ్యారా, కాదు వేరే ప్రొఫెషన్ నుంచి ఈ ప్రొఫెషన్ లోకి వచ్చారా? యాక్చువల్లీ మమ్మీకి బాగా ఇష్టం యాక్టింగ్ ఫీల్డ్ అంటే, డాడీకి కూడా, ఇద్దరికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళు అత్త అవ్వాలి యాక్చువల్లీ, కాకపోతే డాడీ నన్ను చేద్దామని, ఇద్దరు చాలా ఇష్టం ఇలా పంపిద్దాం. చిన్నప్పటి నుంచి వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు అంత స్టడీస్ ఉండాలని ఏం లేదు, సో వాళ్ళకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే యాక్టింగ్ క్లాసెస్ కూడా వెళ్ళారా? లేదు, మళ్ళీ ట్రైనింగ్ ఎలా తీసుకున్నారు? ఇలా యాక్ట్ చేయాలి, క్యారెక్టర్ ఇలా ఉండాలని. సినిమా సెలెక్ట్ అయిన తర్వాత రిహార్సల్స్ అయ్యాయి, వర్క్ షాప్ అయింది. మహేష్ సార్ అని ఆయన చెప్పారన్నమాట, ఇలా కొన్ని సీన్స్ ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి ఆయనది చాలా హెల్ప్ అయింది నాకు. మీ డాడీ చూసారా సినిమా? చూసారు. ఏమన్నారు? కాంప్లిమెంట్. చాలా చాలా బాగుంది, అంతా నువ్వే ఇక్కడ. సో వెరీ హ్యాపీ చాలా. ఓకే, మదర్ ఏమన్నారు? మమ్మీ నాకంటే హ్యాపీగా ఉంది. సో మమ్మీ చాలా ఇష్టం యాక్చువల్లీ చూడాలని నన్ను ఒక స్క్రీన్ లో అని డ్రీమ్ మమ్మీకి. మీకు సిస్టర్ కూడా ఉన్నారు కదా? అవును, అక్క ఏమన్నారు? అక్క ప్రేమలో సాంగ్ వచ్చింది అప్పుడే, లిరికల్ సాంగ్. వెంటనే వీడియో కాల్ చేసి ఫుల్ ఏడ్చేస్తుంది అన్నమాట ఇంకా. సో అక్క కూడా చాలా సపోర్టివ్. ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఈ రోజు ఇక్కడ నుంచి మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మా. సో మా అమ్మ, నాన్న, అన్న, చెల్లి వెరీ సపోర్టివ్. అంటే ఈ జర్నీ నాతో ముందు నుండి ఇలా ట్రావెల్ అవ్వుకుంటూ ఉన్నారు కాబట్టి, అంటే ఈ రోజు ఇంత సినిమా హిట్ అయ్యి ఇంత ప్రేమ వాళ్ళు అంటే చూస్తున్నారు. నేను ఎక్కడి నుండి వచ్చి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాను, సో అంటే ఎక్కడి వరకో కాదు, ఆ చిన్న ప్రోగ్రెస్ లో ఒక స్టెప్ ఎక్కాను కదా, దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే నేను వీళ్ళందరినీ చూడడం కంటే నా ఫ్యామిలీని నేను చూసుకొని ఇంకా చాలా హ్యాపీగా ప్రౌడ్ గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాన్నని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ పిలిపించి వాళ్ళకి హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంటే ఆ హ్యాపీ, అంటే ఒకప్పుడు వాళ్ళ సినిమాలో నటించి ఇప్పుడు నాన్నతో మాట్లాడుతుంటే నాకు ఆ ఫీలింగ్ చాలా బాగా ఉంది. వెరీ బ్లెస్డ్ నాకు ఇలాంటి పేరెంట్స్ ఉన్నందుకు. సో వాళ్ళు స్టార్టింగ్ నుంచి అనుకున్నారా మీరు యాక్టర్ అవ్వాలని? కాదు, నో. అంటే నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తుండే, సో అన్నయ్య దగ్గర నుంచి చూసి. సో నేను డాన్స్ చేస్తున్నప్పుడు నాకు డాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉందనేసి నాన్న దానికి సపోర్ట్ చేశాను. సో డాన్స్ తర్వాత నేను డాన్స్ వచ్చి ఇచ్చేసేటప్పుడు తెలియకుండా నాకు ఇలా డ్రామా జూనియర్స్ ఇవ్వడం జరుగుతుంది. అటు నుండి నేను డాన్స్ నుండి యాక్టింగ్ వచ్చాను. సో నా లైఫ్ నేను ఇది అవ్వాలి అని అనుకోలేదు. అంటే అదొక అంటే లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రెడిక్టబుల్ అంటారు కదా, అలా అనమాట. అంటే నేను డాన్స్ తో వచ్చాను, యాక్టింగ్ అనేది ఒక స్టేజ్ లో అంటే చేశాను. యాక్టింగ్ ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ యాక్టర్, ఒక మంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను. అలా నాకు మిషన్ ఇంపాసిబుల్ దొరికింది. ఆ సినిమా చేసిన తర్వాత అనిపించింది ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ యాక్టర్. సో అలా నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్క క్యారెక్టర్స్ వర్స్టాలిటీ నా నుండి ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, సో అలా 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 జరిగింది అనమాట. డాడీ నుంచి మమ్మీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? ఎప్పుడు గ్రౌండెడ్ గా ఉండాలని వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి, అంటే మా నాన్న ఇచ్చే హగ్ లో, మా అమ్మ ఇచ్చే హగ్ లో, మా అన్నయ్య కళ్ళలో నాకు తెలిసిపోద్ది. సో అలా తెలిసిపోద్ది. నేను కోర్ట్ సెలబ్రిటీ షో ప్రీమియర్స్ చూసినప్పుడు మా అమ్మ కళ్ళల్లో, మా అమ్మ కంటిన్యూస్ గా ఏడుస్తుంది, మా అమ్మ ఇస్ వెరీ ఎమోషనల్. మా నాన్న కళ్ళల్లో చూసినప్పుడు మా అన్నయ్య హ్యాపీనెస్, వాడిచ్చే హగ్ లో నాకు అర్థమైపోయింది. వెన్ ఇట్ కమ్స్ టు టామ్ అండ్ జెర్రీ వేసుకున్నారు, హూ ఇస్ టామ్, హూ ఇస్ జెర్రీ మీ లైఫ్ లో? నా లైఫ్ లోనా? టామ్ అండ్ జెర్రీ నా చెల్లెనా?